నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు స్వాహా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే వారంతా కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా దోచుకున్నారు. నాటి తప్పులపై విచారణ జరుపుతున్నాం. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గాంధీ వర్ధంతిలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మంత్రి తెలిపారు. నాటి అవినీతి గురించి మంత్రి ఒక సంఘటన ప్రస్తావించారు. ల్యాండ్కు సంబంధించి ఫ్రీహోల్డ్ ఎందుకు చేశారు, ఆ తర్వాత దానిని సడన్ గా రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అని మంత్రి స్వామి ప్రశ్నించారు. ఇలాంటి వాటిలో చిత్తూరు అగ్రస్థానంలో ఉండగా ప్రకాశం జిల్లా 4వ స్థానంలో ఉందన్నారు. వీటన్నిటిపై ముఖ్యమంత్రి విచారణకు కమిటీ వేశారని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయని తెలిపారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతి బాగా జరిగిందని, కొంచెం లేట్ అయినా వారంతా శిక్షింపబడతారని మంత్రి స్వామి స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో మేము ఎవరిని టార్గెట్ చేయలేదని, అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఈ విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాజకీయ కోణంలో చేయాలనుకుంటే నేను ఒంగోలులో చేయాలి, రాష్ట్రంలో చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఎవరు తనకు టచ్లో లేరని స్వామి స్పష్టం చేశారు. మీడియాలో మాత్రం కథనాలు వస్తున్నాయంటూ నిప్పులేనిదే పొగరాదంటూ మంత్రి స్వామి వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ప్రభుత్వంలో ఆ రోజు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు స్వాహా చేసేది ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతికి అనర్హాన్ని దోచేశారు. దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు. అవన్నీ కాస్త నిదానంగా ఒకటి వెలుకలా వస్తున్నాయి. నిన్న కొంత వచ్చింది, ఇవాళ కొంత వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణ కూడా కమిటీ ఆదేశించడం జరిగింది. మీరు ఒక్కటి తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు, దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, ఆ విధంగా తీసుకున్న దానిలో అగ్రస్థానం చిత్తూరు జిల్లా ఉంది, 4వ స్థానం మనం ఉన్నాం. ఇవి ఎందుకు జరిగాయి, దీని మీద ఒక విచారణ జరుగుతూ ఉన్నాం. అవినీతి అయితే బాగా జరిగింది, కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. 6 నెలలు అయింది, 7 నెలలు పూర్తయింది. రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి, చాలామంది మీద ఒంగోలులో చేయాలి, రాష్ట్రంలో చేయాలి. రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి, ఎవరైనా కానీ దోషులను తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తే ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు మేము కానీ ఈరోజు నిన్న మీడియాలో కానీ బయటంతా గగ్గోలు పెట్టిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు చర్యలకు ఆదేశించారు. అంతేగాని మేము ఎక్కడ కూడా ఆదేశించలేదు. భావ వ్యక్తీకరణ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారో నాకైతే తెలియదండి. ఏదైనా కానీ ఏమైనా నేను కూడా అసలు వాయిస్లో కూడా పూర్తిగా ఫాలో అవ్వాలి, దాని బట్టి కామెంట్ చేయలేను. ఎవరండి నాతోటి ఎవరు టచ్లో లేరండి. మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉన్నాయి. నిప్పులేందే పొగరాదనుకుంటున్నాం. సస్పెండ్ చేయడమే కాదు, ఇది నేను ఎంత సీరియస్గా చెప్తూనే ఉన్నాము. ఓకే ఈ నాయకులైనా ఎవరైనా కేసు మెరిట్స్లో చేస్తారు, ఎవరితో కూడా మరి అప్లికేషన్స్ వస్తాయి పోతాయని అర్థమైందా? క్లియర్గా ఉన్న కేసెస్ మీరు సో ఈరోజు తర్లుపాడు మండలంలో రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలు ఎలా డిస్పోజల్ చేస్తున్నారు పైన సడన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏదైతే చేయగలిగిన కేసెస్ ఉన్నాయో దానికి వెంటనే అందరికి నోటీస్ ఇవ్వాలి, అది చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కేసెస్కు ఫీల్డ్ విజిట్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, దాన్ని వితిన్ టైంలో చేయమని నిర్దేశాలు ఇవ్వడం జరిగింది.